హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వర్ కార్స్. ఈరోజు మన దగ్గర ఉంది జాగ్వార్ ఎక్స్ఎఫ్. ఫస్ట్ ఈ వెహికల్ 360 డిగ్రీ రివ్యూ చూద్దాం పదండి. వ్యూవర్స్, ఈ వెహికల్ ఫ్రంట్ చూసినట్లే అయితే మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ వస్తాయి అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఈ వెహికల్ లోగో అయితే జాగ్వార్ లోగో ఇలా ఉంటుంది అండ్ ఈ వెహికల్ లోగో చుట్టూ మనకి క్రోమ్ గ్రిల్ అయితే వచ్చింది అండ్ ఈ వెహికల్ ఎంబ్లమ్ జాగ్వార్ ఎంబ్లమ్ అయితే ఇక్కడ ఉంది. వ్యూవర్స్, ఈ వెహికల్ ఫ్రంట్లో సెన్సార్స్ అయితే ఉన్నాయి. వ్యూవర్స్, ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి ఇక్కడ 17 ఇంచ్ అలా వీల్స్ అయితే వస్తాయి అండ్ 4 డిస్క్ బ్రేక్స్ ఈ వెహికల్లో వస్తాయి అండ్ ఈ వెహికల్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది. వ్యూవర్స్, ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి విండో ఫ్రేమ్ దగ్గర క్రోమ్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. వ్యూవర్స్, ఈ వెహికల్ రియర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. వ్యూవర్స్, ఈ వెహికల్ బూట్ అయితే చాలా పెద్దది అండ్ చాలా బిగ్ కెపాసిటీ బూట్ ఇది అండ్ మనకి వెనక వచ్చేసి పార్కింగ్ సెన్సర్స్ అండ్ పార్కింగ్ కెమెరా వంటి బేసిక్ ఫీచర్స్ కూడా వస్తాయి. వ్యూవర్స్, ఈ వెహికల్ మన అన్నర్ కార్స్లో ఉంది అండ్ ఈ వెహికల్ గురించి మాట్లాడితే ఇది జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది అండ్ 1,35,000 అయితే తిరిగింది. ఈ వెహికల్ కీ అయితే ఇలా ఉంటుంది. ఈ వెహికల్లో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ ఇంజన్ వచ్చింది అండ్ 4 సిలిండర్ ఇంజన్ వచ్చింది. ఈ వెహికల్ ఇంటీరియర్ చూద్దాం పదండి. వ్యూవర్స్, ఈ వెహికల్ సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వెహికల్ గేర్ నాబ్ అయితే స్టార్ట్ చేయగానే ఇలా పైకి వచ్చింది అండ్ ఏసీ కంట్రోల్స్ అయితే వెంట్ ఓపెన్ అవుతాయి, వెనక్కి తిరిగి అయితే ఓపెన్ అవుతాయి అండ్ ఈ వెహికల్లో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ అయితే వస్తాయి. టచ్ స్క్రీన్ అయితే వచ్చింది. మనకి ఫ్రంట్లో సెన్సార్స్, రివర్స్లో సెన్సార్స్ ఉంటాయి అండ్ ఈ వెహికల్లో టాప్ స్పీడ్ అయితే 280 వరకు అయితే వెళ్ళొచ్చు అండ్ ఈ వెహికల్లో లాట్స్ ఆఫ్ గ్లవ్ బాక్సెస్ అయితే వస్తాయి అండ్ మనకి ఇక్కడ కూడా గ్లవ్ బాక్స్ అయితే వచ్చింది అండ్ మనకి ఇక్కడ కూడా ఇంకో గ్లవ్ బాక్స్ వచ్చింది. సో వ్యూవర్స్, ఈ వెహికల్లో అయితే డ్రైవర్కి ఫ్రంట్ ప్యాసింజర్కి అయితే ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ అయితే వస్తాయి అండ్ మీరు మీటర్ చూసినట్లయితే 1,35,000 కిలోమీటర్స్ ఈ వెహికల్ తిరిగింది. ఈ వెహికల్ ఏసీ కంట్రోల్స్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ వెహికల్ స్టార్ట్ స్టాప్ స్విచ్ వచ్చేసి ఇది అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి జాగ్వార్ స్టీరింగ్ వీల్ అయితే ఉంది. వ్యూవర్స్, ఈ వెహికల్లో అయితే బీజ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ అయితే వస్తాయి. ఈ వెహికల్ రియర్ ఇంటీరియర్ చూద్దాం పదండి. వ్యూవర్స్, ఈ వెహికల్ రియర్ ఇంటీరియర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్మ్రెస్ట్ వచ్చింది అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనకి పైన సన్ రూఫ్ కూడా వచ్చింది అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి ఫ్రంట్ కో ప్యాసింజర్ సీట్ అయితే కంట్రోల్ చేయొచ్చు అండ్ మనకి ఇక్కడ సన్ బ్లైండ్ అయితే వచ్చింది. వ్యూవర్స్, ఈ వెహికల్ అయితే మన అన్నర్ కార్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఒక కొత్త సోనెట్ రేట్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ 8977 333 666. థ్యాంక్ యూ.